ఈ బ్రెస్ట్‌కి కావాల్సిన ఫుడ్డు అమ్మాయిలకు ఒక రకంగా ఉంటుంది. అబ్బాయిలకు ఒక రకంగా ఉంటుంది. అమ్మాయిలకేంటంటే పెద్ద బ్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ అందంగా కనబడతారు. ఎక్కువ డామినేటింగ్‌గా ఉంటారనే ఫీలింగ్ వాళ్ళకుంటుంది. అబ్బాయిలకేమో బ్రెస్ట్ ఎంత చిన్నగా ఉంటే అంత వాడు మాస్కులైన్ అనుకుంటాడు. సో, ఒకవేళ అబ్బాయిలకు గనుక బ్రెస్ట్ పెరిగితే దానికి గైనకోమాస్టియా అంటారు. అబ్బాయిల్లో ఈ బ్రెస్ట్ పెరగడానికి కారణం గేదెలకిచ్చే ఇంజెక్షన్లు. ఎక్కువ పాలు ఇయ్యాలని గేదెలకు, ఆవులకు కొన్ని ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ పాలు తాగిన వాళ్ళకు అనుకోకుండా బ్రెస్ట్ పెరుగుతుంది. తర్వాత ఫ్యాటీ ఫుడ్సు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా, లేదా సెడెంటరీ లైఫ్ అసలు ఏమీ పని చేయకుండా ఉండడం వల్ల కూడా కొవ్వు లావు ఎక్కిపోతారు. ఆ కొవ్వు కొంత బ్రెస్ట్‌లో కూడా పడి వాళ్ళకు వికారంగా కనబడుతూ ఉంటాయి. సో, అబ్బాయిలకు వచ్చేసరికి ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్, ఈ హార్మోన్స్ లేనటువంటి పాలు కానీ, హార్మోన్స్ లేనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఈవెన్ కొన్ని కూరగాయలకు కూడా సైజు పెరగాలని కొన్ని ఇంజెక్షన్లు ఇస్తుంటారు. అట్లాంటివి లేని ఫుడ్ తీసుకోవడం అది మంచిది. అబ్బాయిలకు పెరిగే బ్రెస్ట్‌ను మసాజ్ చేయడం వల్ల కానీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ తగ్గించలేం. సో, అవన్నీ వేస్ట్‌ఫుల్ మెథడ్స్. సర్జరీ చేసి తీసేయాల్సిందే ఒకవేళ అబ్బాయిలకు కనుక పెద్ద బ్రెస్ట్ వస్తే. ఇకపోతే అమ్మాయిలకు బ్రెస్ట్ పెరగడానికి కారణం హార్మోన్స్. సామాన్యంగా 11, 12 ఏళ్ల వరకు కూడా అమ్మాయిలకు చిన్నగానే ఉంటుంది బ్రెస్ట్. తర్వాత ఎప్పుడైతే మంత్లీ సైకిల్స్ స్టార్ట్ అవుతుంటాయో, మెనార్కీ అంటాం, అప్పుడు వాళ్ళకు బ్రెస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ సైన్ ఆఫ్ ప్యూబర్టీ అమ్మాయిలలో బ్రెస్ట్ పెరగడమే. ఈ బ్రెస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కనుక మంచి ఆహారం దొరికి, ప్రోటీన్సు, ఫ్యాట్స్ దొరికి, వాళ్ళకు శరీరంలో కొన్ని హార్మోన్స్, ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది ఉండడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. సో, ఆ పెరిగే వయసులో వాళ్ళకు కావాల్సినంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటే దాన్ని బట్టి బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. ఇది కాకుండా జెనెటిక్ కూడా బ్యాక్గ్రౌండ్ కొంత అవసరం. ఇప్పుడు ఆ తల్లికి కనుక పెద్ద బ్రెస్ట్ ఉంటే ఆ పాపకు కూడా బ్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. వంశంలో కొంచెం చిన్న బ్రెస్ట్లే ఉంటే వీళ్ళకు కూడా చిన్న బ్రెస్టే వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ బ్రెస్ట్‌ను పెంచడానికి కోసమని మసాజ్ చేసినా, లేదా ఎక్సర్సైజ్ చేసినా అవేమీ పెరగవు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రామినెంట్ అవుతుంది. ఈ బ్రెస్ట్ వెనకాల పెక్టోరాలిస్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కనుక మనం మంచి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెస్ట్ ఇలా చొచ్చుకొని వచ్చినట్టు కనబడుతుంది. బ్రిటిష్ టైంలో వాళ్ళకు బ్రెస్ట్ ఇలా బయటికి చొచ్చుకొని రావడాన్ని రొమాంటిక్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకని బుల్లెట్ బ్రాస్ అని ఒక రకమైనటువంటి స్పెషల్ బ్రా తయారు చేశారు అప్పుడు. ఆ బ్రాకు ముందర వాళ్ళు తేలికపాటి అల్యూమినియం ఇట్లాంటి వాటితోటి ఒక పాయింటెడ్ ఎడ్జ్ తయారు చేసేవాళ్ళు. ఆ బ్రా వేసుకున్న తర్వాత 2 బుల్లెట్స్ ఇలా బయటికి వస్తున్న ఫీలింగ్ ఉండేది. దీని మీద ఒక కవి, తెలుగులో ఒక కవి పద్యం రాశాడు. దాని అర్థం ఏమిటి అంటే, అమ్మాయిని కౌగిలించుకున్నప్పుడు తన వెనుక వైపు తిరిగి చూశాడట. అమ్మాయికి డౌట్ వచ్చింది. ఇదేమిటి వీడు తన వెన్ను చూసుకుంటున్నాడు, నా ఫేస్ చూడాలి, నా చెంపలు చూడాలి, నువ్వెందుకు చూస్తున్నావు అని అడిగితే అతను అన్నట్ట, నీ బ్రెస్ట్ సో పాయింటెడ్గా ఉన్నాయి, అది నా ఛాతీలోంచి చొచ్చుకొని పోయి వెనకాలకి వచ్చి ఉంటాయి, అందుకని నేను వెనకాల తిరిగి చూస్తున్నాను అని చెప్పాడట. సో, దట్ వాజ్ ద రొమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. సో, ఈ బుల్లెట్ లాగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటేమో చక్కటి మజిల్ వెనకాల గ్రోత్ అయి ఉండడం, దానికి తోటి ఈ బ్రాస్ ఉండడం. ఈ బ్రా వేసుకోవాలా వద్దా అనేది పెద్ద హెల్తీ క్వశ్చన్. బ్రా వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. 24 అవర్స్ బ్రా వేసుకోవడం వల్ల వాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనీసం మీరు ఇంట్లో ఉన్నప్పుడైనా, లేదా మీరు బెడ్రూమ్లో ఉన్నప్పుడైనా బ్రా లేకుండా కొన్ని గంటలైనా రోజు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ బ్రాలలో రకరకాలైనటువంటి మెటీరియల్తో వస్తాయి, ప్లాస్టిక్ ఇట్లాంటివి. ఆ ప్లాస్టిక్ మెటీరియల్ వాడినప్పుడు వాళ్ళకు లింఫాటిక్ అబ్స్ట్రక్షన్ వచ్చేసి కొన్ని వ్యాధులు కూడా వస్తుంటాయి. తర్వాత క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ లేనటువంటి బ్రాస్ వాడుకోండి. సింపుల్ కాటన్ని వాడుకోండి. టెరికాట్ ఇట్లాంటిలో టెర్లిన్ అనేది ఒక ప్లాస్టిక్ మెటీరియల్, ఇట్లాంటివి కాకుండా కాటన్ అనేవి వాడుకోండి. ఈ కొద్దిమంది బ్రెస్ట్ చిన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కింద ప్యాడ్స్ పెట్టేసి అది పైకి వచ్చేట్టుగా కనబడతారు. చాలామందికి ఈ బ్రెస్ట్ క్లీవేజ్ ఈజ్ ఎ వెరీ రొమాంటిక్ స్పేస్. అందుకని బ్రెస్ట్ ఎలివేట్ చేసినప్పుడు రెండింటి మధ్యలో కొంత కెనాల్ లాగా కనబడుతుంటుంది. అది కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ప్యాడెడ్ బ్రెస్ట్ కూడా మంచివే, కానీ 24 అవర్స్ అట్లాంటి
బ్రాస్ వేసుకోవడం మంచిది కాదు. కొద్దిమందికి సహజంగానే పెద్ద పెద్ద బ్రెస్ట్ ఉంటాయి. ఆ పెద్ద బ్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, రన్ చేస్తున్నప్పుడు అవి పైకి కిందికి ఊగుతూ ఉంటాయి. ఎంబరాసింగ్‌గా సోషల్ ఎంబరాస్మెంట్ ఉంటుంది. వాళ్ళు బ్రా వేసుకున్నప్పుడు ఈ మెడ నుంచి వచ్చే స్ట్రిప్స్ వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఫీచర్స్ వస్తుంటాయి. సో, అట్లాంటి వాళ్ళు బ్రా వేసుకోకూడదు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు అమ్మాయిలు ఎవరు పైన టాప్ వేసుకునేవాళ్ళు కాదు. కింద కట్టుకున్న చీరని కప్పుకునేవాళ్ళు. ఓసారి రవీంద్రనాథ్ ఠాగూర్ రిలేటివ్ ఒక అమ్మాయి కలకత్తాలో ఒక క్లబ్‌కి వెళ్తే బ్రిటిషర్స్ లోపలికి అలో చేయలేదట. ఎందుకు అంటే అమ్మాయికి టాప్ లేదని. అందుకని అప్పుడు అర్జెంట్‌గా ఆ అమ్మాయి చేత ఒక జాకెట్ వేయించేసి, మనం కూడా జాకెట్లు వాడతాం వింటర్‌లో అక్కడను. సో, జాకెట్ వేసేసి ఆమెను క్లబ్‌లోకి తీసుకున్నారట. అలాగే అప్పటి నుంచి జాకెట్ అనేది మొదలైంది మనకి. ఈ జాకెట్టు వేసుకోవడం మంచిదే. ఎవరి శరీరాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు, చూపించకపోవచ్చు, కవర్ చేసుకోవచ్చు, కవర్ చేసుకోకపోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ శరీర ఇష్టము. సో, మనం ఏమీ ఇలా ఉండాలి, అలా ఉండాలని శాసించడం కరెక్ట్ కాదు. ఎవరికి ఏ తరంలో ఎలా ఉండాలనేది వాళ్ళు వాళ్ళ పీర్ ప్రెషర్ అంటారు. వాళ్ళ కలీగ్స్, ఫ్రెండ్స్ ఎలా డ్రెస్ చేసుకుంటే వీళ్ళు కూడా దాన్ని సుమారుగా కాపీ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు కట్టుకునే బట్టలు వాళ్ళు చాలా ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీలో. ఈ చీరల దుకాణం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ ఈ చీరనే కట్టుకుంది అని చెప్పి ఓ మోడల్ చూపెడతారు. దానికి క్రేజ్ వచ్చేసి ఆ నెలలో వాడు అంతకుముందు 10 చీరలు అమ్ముకునేవాడు ఆ మోడలు. ఈ నెలలో సార్ మేము 200 అమ్ముకున్నామని చెప్తాడు. ఈ విషయం విన్న తర్వాత వీళ్ళు కూడా ఆ చీరనే కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇలా ఈ సోషల్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా మన శరీరం మీద ఉంటాయి, మన మనస్సులో ఉంటాయి. సో, బ్రెస్ట్ ఇంతవరకు మనము మగవాళ్ళ గురించి, ఆడవాళ్ళ దాని గురించి మాట్లాడుకున్నాం. ఆడవాళ్ళకి బ్రెస్ట్ పెరగాలంటే ఎస్ట్రోజన్స్ ఉన్న ఫుడ్ తినాలి. ఇది సోయాబీన్స్‌లో ఎక్కువ ఉంటుంది. 40% ఆఫ్ ది సోయాబీన్స్‌లో మంచి హార్మోన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఎస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది. పెరిగే వయసులో చక్కటి ప్రోటీన్ ఇవ్వండి, ఫ్యాట్స్ కూడా ఇవ్వండి. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కలోక్వియల్‌గా కొబ్బరి అవన్నీ ఇచ్చేవాళ్ళు. కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది. సో, అలా ఫ్యాట్స్ ఇవ్వడం కానీ, మంచి ప్రోటీన్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము వీటి వల్ల మంచి బ్రెస్ట్ పెరిగే అవకాశాలు ఉంటాయి.